కాపు మొత్తం అయితే అయిపోయిందండి. ఇంకా పందిరి మొత్తం తీసేసి మొత్తం మళ్ళీ క్లీన్ చేద్దాం అనుకున్నాము. ఇక అసలు విషయం ఏంటంటే హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇక కాకరకాయ పాదుకైతే మేము పందిరిలాగా వేసాం కదండి. ఇంకా ఆల్మోస్ట్ కాపు అయితే అయిపోయింది. మొత్తం కూడా ఆకు ఒక పక్కనే ఎండిపోతుంది, ఒక పక్కనే చిగురు అయితే వస్తుంది. ఇంక అందుకని చెప్పేసి ఇంక మేమైతే పందిరి మొత్తం లాగేసాము. ఇంక మొత్తం క్లీన్ చేద్దామని. ఇంకా కాకరకాయ తీగ పక్కనే మేమైతే దొండకాయ తీగ కూడా పెట్టామండి. అసలు దొండకాయలు అయితే చూడండి రెండే రెండు వచ్చాయి. ఇదైతే 2, 3 సార్లు అయితే చచ్చి బతికింది. మేకలు తినటం మళ్ళీ చిగురు రావటం అండి. ఇంకా కాకరకాయ తీగ మొత్తం తీసేటప్పుడు కాకరకాయలు అయితే మేము కోసాము. అసలు కాకరకాయలు అయితే దగ్గర దగ్గర 2 కేజీలన్నర అయితే వచ్చినాయి. అసలు అన్నీ కూడా ఎంత లావుగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయోనండి. ఇంకా అన్నిటినీ కూడా ఇలా అయితే కోసేసి ప్లేట్లో పెట్టేసి నేనైతే షాప్లో పెట్టాను. ఇంకా సండే అయితే మేమైతే ఇక కాకరకాయ పాదు మొత్తాన్ని కూడా క్లీన్ చేసేయాలండి. మళ్ళీ దుక్కు దున్నిచ్చి ఇంకా మళ్ళీ కూడా మేము విత్తనాలు అయితే వేసుకోవాలి. అలాగే మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ బాయ్.